హైదరాబాద్ నాగోల్లోని జీఎస్ఐలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 24 ఏళ్లుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేస్తున్నారని అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకువెళుతోందన్నారు. అత్యంత విలువైన ఖనిజాలను కనుక్కోవటంలో జీఎస్ఐ కీలక పాత్ర పోషిస్తోందన్నారు కిషన్ రెడ్డి. బొగ్గు లాంటి ఖనిజాలను వెలికితీయటంలో జీఎస్ఐ పాత్ర మరువలేము అన్నారు. తీసుకునేటువంటి ఉపయోగించేటువంటి అనేక వస్తువులు భూమిలో నుంచి వస్తాయి. ఖనిజాలు, ఈ ఖనిజాలు ఏవైతున్నాయో, మినరల్స్ ఏవైతున్నాయో, ఎక్కడ ఏముంది, ఎంతుంది కనుక్కునేటువంటి అద్భుతమైనటువంటి సంస్థ జిఎస్ఐ. ఈరోజు మనము ఎలక్ట్రిసిటీ వాడుతూ ఉన్నాం. ఎలక్ట్రిసిటీ ఎట్లా వస్తుంది? 74% ఎలక్ట్రిసిటీ ఈరోజు భారతదేశంలో బొగ్గు ద్వారా వస్తుంది. బొగ్గు లేకుంటే మీ సెల్ ఫోన్ ఛార్జ్ కాదు. బొగ్గు లేకుంటే ఎలక్ట్రిసిటీ లేదు. ఎలక్ట్రిసిటీ లేకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ కాదు. మీ ఇంట్లో ఫ్యాన్ వెళ్ళదు, మీ ఇంట్లో లైట్ వెలగదు, టీవీ పనిచేయదు, మీ కార్ ఛార్జ్ కాదు. ఈరోజు పరిశ్రమలు మూతపడతాయి, ట్రాఫిక్ మూతపడుతుంది, టెక్నాలజీ మూతపడుతుంది. అందుకు మనకు కోల్ కావాలి. కోల్ కావాలంటే ఎక్కడ కోల్ ఉంది, ఎంత కోల్ ఉంది, ఎవరు కనుగొనాలి? జిఎస్ఐ కనుగొనాలి. వాళ్ళు కనుక్కుంటేనే మనకు కోల్ దొరుకుతుంది. ఈరోజు మనం వాడేటువంటి కాపర్ కానీ, ఈరోజు మీరు వాడేటువంటి సెల్ ఫోన్లో అనేక రకాల క్రిటికల్ మినరల్స్ కానీ